ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఒకరే రోజుకి 10 గంటలు కష్టపడితే నెలకి ఎంత సంపాదిస్తారు? ఫిక్స్డ్ అయిపోయిన శాలరీ లేదా ఒక లిమిటెడ్ ఇన్కమ్. కానీ ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర ఒక 100 మంది టీం ఉంది అండ్ ఆ 100 మంది రోజుకి జస్ట్ 2 గంటలు మాత్రమే వర్క్ చేస్తున్నారు. అప్పుడు మీకోసం రోజుకి 200 గంటలు వర్క్ జరుగుతుంది. ఇదే పవర్ ఆఫ్ డూప్లికేషన్. సో మీకు ఇప్పటికే ఈరోజు వీడియో టాపిక్ ఏంటో అర్థమై ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుమన్ భగవాన్. ఈ ఛానల్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంకా బిజినెస్ మైండ్ సెట్లో టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసిక్గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో జాయిన్ చేయడం కాదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్ ఆఫ్ డూప్లికేషన్. మన అందరం లైఫ్లో ఒక సైకిల్లో ఇరుక్కుపోయాం. ఆఫీస్కి వెళ్ళామా, పని చేసామా, శాలరీ తీసుకున్నామా, అదే మనం చేస్తున్న పని. మన టైంని అమ్మితే కానీ మనకి డబ్బులు రావు. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఈరోజు పనికి వెళ్ళకపోతే నీ ఇన్కమ్ జీరో. మన టైంకి ఒక లిమిట్ ఉంది, అందుకే మన ఇన్కమ్కి కూడా ఒక లిమిట్ ఉంది. టైం చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, కానీ మనం అదే ఓల్డ్ లైఫ్ స్టైల్ సిలబస్లోనే ఇరుక్కుపోయాం. పొద్దున్నే లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్ లేదా జాబ్కి వెళ్ళడం, సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి రావడం, మళ్ళీ ఇంట్లో పనులతో బిజీ అవ్వడం. మనం గొర్రెల మందలో ఒక గొర్రెల బతికేస్తున్నామని మీకు అనిపించడం లేదా? అది రియలైజ్ అయ్యి మనం కూడా టైంకి తగ్గట్టు మారాలని అనుకున్నా దానికి టైం ఉండదు. జాబ్లో కూడా కాంపిటీషన్ వల్ల ఎంత కష్టపడ్డా కూడా ప్రమోషన్ లేదా శాలరీ హైక్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా డూప్లికేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చేసేది ఏంటంటే, మనం ఒక సిస్టమ్ని నేర్చుకుంటాం, అదే సిస్టమ్ని వేరే వాళ్ళకి నేర్పిస్తాం. మీరు చాలాసార్లు వినే ఉంటారు, చైన్ బిజినెస్ అని, మెంబర్ జాయినింగ్స్ అని. ఇలాంటి మాటలు వినగానే చాలామంది భయపడిపోతారు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అందరూ దీన్ని చేయలేక వదిలేశారు, కానీ నిజంగా దీనిలో కొంచెం కష్టపడ్డ వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డూప్లికేషన్. సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీరు మెక్డొనాల్డ్స్ చూసే ఉంటారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ ఒకేలా ఉంటుంది. ఎందుకు? ఆ ఓనర్ ప్రతి షాప్కి వెళ్ళి కుక్ చేస్తాడా? అసలు చెప్పాలంటే ఆయన డూప్లికేషన్లో మాస్టర్ చేశాడు. ఫస్ట్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు, ఇది ఎవరైనా ఫాలో అయ్యేలా డూప్లికేట్ చేశాడు, అంతే. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా నువ్వు ఒక గొప్ప సేల్స్మెన్ లాగా లక్షల కొద్ది ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం ఉండలేదు. నువ్వు చేసే చిన్న పని సింపుల్గా వేరే వాళ్ళు కూడా చేసేలాగా డూప్లికేట్ చేస్తే చాలు. ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు మెగాస్టార్ చిరంజీవిది స్టాలిన్ మూవీ ఎప్పుడైనా చూసారా? వీడేంట్రా ఏదో చెప్తానని సినిమా గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఓకే, చెప్తాను, వినండి. ఆ సినిమాలో హీరో ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఫస్ట్ మనం ఒక ముగ్గురికి హెల్ప్ చేస్తాం, వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఆ ముగ్గురిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తాడు కదా. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేయాలి, అంతే. కాకపోతే ఇక్కడ స్కిల్స్ నేర్పుతాము, అంతే డిఫరెన్స్. సపోజ్ నువ్వు రోజుకి ఒక ముగ్గురితో ప్రొఫెషనల్ వేలో మాట్లాడుతున్నావు. అదే విషయం నీ టీంలో ఉన్న ముగ్గురికి నేర్పించు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి నేర్పించారు. అలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి నీ టీం ఎంత పెద్దదే అవుతుందంటే, చూస్తూనే నువ్వు నిద్రపోతున్నా కూడా నీ టీంలో వందల మంది ఆ సిస్టమ్ని డూప్లికేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళు చాలా బ్రిలియంట్గా ఉంటారు, అన్నీ వాళ్ళే చేయాలనుకుంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో రూల్స్ వేరే. నువ్వు ఎంత తెలియని వాడివి అన్నది పాయింట్ కాదు, నువ్వు చేసే పని వేరే వాళ్ళు కాపీ చేయగలరా లేదా అన్నదే పాయింట్. ఇఫ్ ఇట్స్ నాట్ సింపుల్, ఇట్ వోంట్ డూప్లికేట్. ఇప్పుడు అర్థమైందా? నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అంటే నువ్వు ఒక్కడివే 100% ఎఫర్ట్ పెట్టడం కాదు, 100 మంది దగ్గర నుంచి 1% ఎఫర్ట్ తీసుకోవటం. ఇది నిన్ను కూడా ఆర్డినరీ పర్సన్ నుండి వెల్తీ పర్సన్గా మార్చే మ్యాజిక్ ఫార్ములా. చాలామంది ఇది నాతో అవుతుందా అని డౌట్ పడతారు. చూడు బ్రదర్, ఫస్ట్ టైం మొబైల్ చేతిలోకి తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వాడాలో మనకు తెలుసా? కానీ మొబైల్ వాడటం నేర్చుకున్నాం కదా. అలాగే బైక్ నడపడం మనకి ముందే వచ్చా? బైక్ కూడా నడుపుతున్నాం కదా.
ఆఫీస్లో పని కూడా నేర్చుకుంటున్నాం కదా. ఇది అంతే, ఇట్స్ ఏ స్కిల్. రైట్ సిస్టమ్ ఉంటే, రైట్ మెంటర్షిప్ ఉంటే ఏ స్కిల్ అయినా నేర్చుకోవచ్చు. అలాగే డూప్లికేషన్ అనేది చాలా న్యాచురల్గా జరుగుతుంది. ఇది ఫేక్ హైప్ కాదు, ఇది సింపుల్ మ్యాథ్. నువ్వు నీ టైంని లివరేజ్ చేస్తున్నావు అంతే. నువ్వు లేని చోట కూడా నీ బిజినెస్ గ్రో అవుతుంది అంటే అది కేవలం నువ్వు క్రియేట్ చేసిన డూప్లికేషన్ వల్లే. అబ్బా, ఇంత టైం నాకు లేదు, నేను ఇలా చేస్తాను అనుకుంటున్నారా? బస్ ఇది చేయడానికి రోజు రోజు పొద్దున్నే లేచి అదే పని మీద కూర్చునే అవసరం లేదు. జస్ట్ డైలీ 2 hours మీరు టీవీ చూడడానికి, మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేయడానికి వేస్ట్ చేసే టైంని ఈ బిజినెస్లో పెడితే చాలు. మీరే మీ లైఫ్లో చేంజెస్ గుర్తిస్తారు. సో ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ని వాడి మీ ఫైనాన్షియల్ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీకు ఉంటే, సీరియస్గా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే రుచి చూడాలి అని అనుకుంటే ఆలోచించకండి. నేను ఇలాగే సీరియస్గా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ లైఫ్లో గ్రో అవుదాం అనుకునే వాళ్ళ గురించి వెతుకుతున్నాను. లైఫ్లో ఒక్కసారి పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దొరికేది, సంపాదించుకోలేనిది ఒక్క టైం మాత్రమే. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డైరెక్ట్గా నాతో కనెక్ట్ అవ్వండి. మనం కలిసి ఒక సిస్టంతో పాటు టీంని కూడా బిల్డ్ చేద్దాం, టీంని కూడా డూప్లికేట్ చేద్దాం. ఈ వీడియో నీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు గెలవాలంటే నువ్వు గెలిస్తే సరిపోదు, నీ వెనుక ఉన్న వాళ్ళని కూడా గెలిపించాలి. దట్ ఈస్ ద ట్రూ పవర్ ఆఫ్ డూప్లికేషన్. స్టే పాజిటివ్, కీప్ గ్రోయింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.